పోగొట్టుకుంటే దక్కించుకునేది అది. పోగొట్టుకుంటే దక్కించుకునేది అది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచనాత్మకంగా నేను చెబుతున్నటువంటి ప్రతి సంగతిని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు మీకు చాలా క్రొత్త విషయాన్ని, ఎవరికి ఇప్పటి వరకు తెలియనటువంటి ఒక సంగతిని పరిచయం చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరు పాఠశాలల్లో కానీ, విశ్వవిద్యాలయాల్లో కానీ, లేక చరిత్రకారులుగా వారి యొక్క పరిశోధనల్లో కానీ చెప్పనిది, వ్రాయనిది, ఎవరికి ఎవరు వినిపించనిది ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. అదే పోగొట్టుకునేది దక్కించుకునేది. పోగొట్టుకునేది దక్కించుకునేది. ముందుగా నా మాటలలో ఒక ఉపోద్ఘాతాన్ని మీకు చెప్పాలి. ముందు మాటగా మీకు కొన్ని విషయాలు పరిచయం చేయాలి. నేను చెబుతున్నటువంటి ఈ సంగతులు మీకు అర్థం కావాలంటే మీరు సైన్స్ జోలికి వెళ్ళనక్కర్లేదు, మీరు శాస్త్రవేత్తలు కావలసిన అవసరం లేదు, మీరు విద్యను అభ్యసించిన వారు కానక్కర్లేదు. కేవలం చెప్పిన దానిని గ్రహించి అందులో ఉన్నటువంటి న్యాయ అన్యాయాలు, సత్యాసత్యాలు గ్రహించగలిగే విజ్ఞత ఉంటే సరిపోతుంది. దీనిని ఇంగ్లీష్లో కామన్ సెన్స్ అంటారు. సామాన్యంగా ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం ప్రతి మనిషికి ఉంటుంది. ఒక సామాన్యమైనటువంటి సంగతి వివరించి చెప్పినప్పుడు దానిని అర్థం చేసుకునే సామర్థ్యం, దానిని అర్థం చేసుకునే కెపాసిటీ చాలామంది మనుషులకు ఉంటుంది. ఒకవేళ ఆ సామర్థ్యమే లేకపోతే పిచ్చివాడు అంటారు, మూర్ఖుడు అంటారు, తెలియనివాడు, వెర్రివాడు అంటారు. కనుక నా మాటలు వింటున్నటువంటి మీ అందరూ కామన్ సెన్స్ కలిగిన వారు కనుక చెప్పబడుతున్నటువంటి సంగతులు జాగ్రత్తగా ఆలోచించి కొద్ది విషయాలుగా మీకు చెబుతాను. ఎక్కువ సమయం నేను తీసుకోను. కానీ చెబుతున్నటువంటి ప్రతి మాట ఆలోచనాత్మకంగా మీరు పరిశోధించాలని కోరుకుంటున్నాను. ఇక మీకు పరిచయం చేసినటువంటి అంశంలో రెండు విషయాలు మనకు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి పోగొట్టుకోవటం, రెండవది దక్కించుకోవటం. పోగొట్టుకోవటం, దక్కించుకోవటం. సహజంగా మనం పుట్టిన నాటి నుండి మనం బ్రతుకుతున్నటువంటి సమాజంలో, మన బ్రతుకు కాలంలో ఏదైనా దక్కించుకోవటం మనకు ఇష్టం, ఏదైనా సంపాదించుకోవటం లేక ఏదైనా పొందటం మనకు ఆనందం. అది ఏదైనా కావచ్చు. భూమి మీద చిన్న చిన్న వస్తువులు కావచ్చు, అప్పుడప్పుడు పండుగలు, ఆఫర్లు కావచ్చు, లేక మనమే విజేతగా నెగ్గి కొన్ని వస్తువులకు మనం యజమానులుగా చిత్రీకరింపబడటం, మనమే ఎన్నిక కాబడటం, లేక ప్రభుత్వం దగ్గర నుంచి కొన్ని వసతులు, లేక మనం పడిన కష్టానికి వచ్చే ప్రతిఫలాలు, ఇవన్నీ మనం పొందుతున్నప్పుడు, దక్కించుకుంటున్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. అందరూ సంతోషపడతారు. అందుకే చిన్ననాటి నుండి మన మనసులో ఉన్నది ఏంటంటే ఏదైనా దక్కించుకోవాలి, ఏదైనా దక్కించుకోవాలి. ఒక ఉద్యోగం దక్కించుకోవాలి, చదువుకునేవారైతే ర్యాంకులు దక్కించుకోవాలి, ఉద్యోగస్తులుగా ఉన్నవారైతే ప్రమోషన్ దక్కించుకోవాలి. ఆయా పరిస్థితులలో మనిషి ప్రతి దానిని దక్కించుకోవాలి, పొందాలి. అది నాది కావాలి. ఆరోగ్యం దక్కించుకోవాలి, పదవి దక్కించుకోవాలి. 5 ఏళ్ళు పరిపాలనా కాలం అయిపోయిన తర్వాత మరలా పదవిని దక్కించుకోవటానికి ఎంత కష్టపడతారు చూడండి. రోడ్ల మీదకి వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళిపోతుంటారు, చాలా క్యాన్వాసింగ్ చేస్తారు. దక్కించుకోవాలి అంటే ప్రతి మనిషి దక్కించుకోవటంలో ఉన్న సుఖాన్ని అనుభవించాడు, తెలుసుకున్నాడు. అందుకే ఏం చేసైనా సరే, ఎంత కష్టపడైనా సరే ప్రతి దానిని నేను సంపాదించుకోవాలి, దక్కించుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. ప్రియమైన వారలారా,
దక్కించుకోవాలని, సంపాదించుకోవాలని, పొందాలని ప్రతి మనిషి చిన్ననాట నుండి ఆలోచిస్తున్నప్పుడు మరి పోగొట్టుకోవడం గురించి చెబుతున్నారేంటి అని మీకు సందేహం కలగచ్చు. పోగొట్టుకుంటే దక్కించుకునేదేంటి? దక్కించుకోవాలని అందరికీ ఉంది, మీకు నాకు అందరికీ ఉంది. అలాంటప్పుడు దక్కించుకోవటాన్ని గురించి మాట్లాడాలి కానీ, పొందేదానిని గురించి మాట్లాడాలి కానీ, లాభం కలిగేదానిని గురించి మాట్లాడాలి కానీ, పోగొట్టుకునే దానిని గురించి ఏంటి అని మీరు ఆలోచన చేయవచ్చు. అందుకే మొట్టమొదట నా పాఠాన్ని ప్రారంభించే ముందు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద దేవుని వాక్యాన్ని తండ్రి మనసులోని మాటగా ప్రకటించిన యేసుక్రీస్తు వారి మాటలలో ఒక మాటగా మీకు పరిచయం చేసి ఆ తర్వాత పాఠాన్ని ముందుకు తీసుకుని వెళ్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనం జాగ్రత్తగా చూడండి. తన ప్రాణమును దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకొనును అన్నాడు. సరాసరి మన అంశం దగ్గరికి మాటలు వస్తున్నాయి చూడండి. తన ప్రాణమును దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకొనును. దక్కించుకోవటం, పోగొట్టుకోవటం మధ్యలో ప్రాణం అనే సబ్జెక్ట్ ఉంది. ప్రతి మనిషి, భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషిని గురించి వ్రాయబడిన ఒక సామాన్యమైనటువంటి సూత్రం లేక సిద్ధాంతం ఇది. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది మనుషులైతే మనుష్య జాతిలో పుడుతున్నారో వారు ఏ ప్రాంతానికి చెందిన వారైనా కావచ్చు, ఆఫ్రికా, అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, ఒక సామాన్య సూత్రాన్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెబుతున్నారు. అదేంటంటే ప్రతి మనిషి, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన ప్రతి మనిషి తన ప్రాణాన్ని దక్కించుకుంటే దానిని పోగొట్టుకుంటాడు అని రాశాడు. తన ప్రాణం దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకొనును. తర్వాత మరలా దానికి కొనసాగింపుగా మరొక మాట మరలా చెబుతున్నాడు చూడండి. నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును అంటున్నాడు. చాలా విచిత్రంగా ఉంది ఈ మాట. ఒకే ప్రాణాన్ని గూర్చి 2 విభిన్నమైనటువంటి వాక్యాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి. ఒకే ప్రాణం, మనదే ఆ ప్రాణం, మనిషి ప్రాణం. ప్రాణం లేక జీవితం, ఇంగ్లీష్లో లైఫ్. దీనిని మనుషులందరూ దక్కించుకోవాలనుకుంటారు కానీ పోగొట్టుకుంటారు అన్నాడు. మనుషులు దక్కించుకోవాలనుకుంటారు కానీ పోగొట్టుకుంటారు. తన ప్రాణం దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును. చూడండి, దక్కించుకోవటం, పోగొట్టుకోవటం, ప్రాణం, ఈ 3 మనకు కనిపిస్తున్నాయి మనిషికి సంబంధించి. దీనిని యేసుక్రీస్తు వారు చెప్పారు. మీకు మొదట చెప్పినట్లుగా ప్రపంచంలో ఎవ్వరూ ఈ వాక్యాన్ని టచ్ చేయలేదు ఇప్పటి వరకు. దక్కించుకోవటాన్ని గూర్చి, పోగొట్టుకోవడాన్ని గూర్చి, ప్రాణాన్ని గూర్చి, మనిషిని గూర్చి ఎవరూ చెప్పలేదండి ఇప్పటి వరకు. చూడండి, మీరు కావాలంటే ఎన్ని శాస్త్రాలు తిరగవేస్తారో తిరగవేయండి, ఎన్ని చారిత్రక పుస్తకాలు మీరు చదువుతారో చదవండి, ఎంతమంది ఇప్పటి వరకు విజ్ఞులు అయిన వారు మాట్లాడిన ప్రసంగాలు వింటారో మీరు వినండి. అందులో దక్కించుకునే, పోగొట్టుకునే, ప్రాణాన్ని గూర్చి, మనిషిని గూర్చి ఎవరూ మాట్లాడలేదు. అందుకే మీకు చెప్పాను, ఈ మాటలు ఈ ప్రపంచానికి క్రొత్తవి, నిత్య నూతనమైనవి, అందరూ తెలుసుకోవలసినవి. ప్రతి మనిషి తన ప్రాణాన్ని దక్కించుకోవాలనుకుంటాడు కానీ పోగొట్టుకుంటాడు. కానీ నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకుంటాడు. ఇది యేసుక్రీస్తు వారు ఇక్కడ వ్రాయించిన మాట. వ్రాయబడిన మాట ఉన్నది ఉన్నట్టుగా అలా మనం చదువుకుంటూ వెళితే అందులోని లోతు మనకు తెలియదు. అసలు పోగొట్టుకోవడం ఏంటో, దక్కించుకోవటం ఏంటో, మనిషి యొక్క ప్రాణాన్ని గురించి యేసుక్రీస్తు ఎందుకు, ఏ విధంగా చెప్పాడో, అసలు ఆయన నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకోవడం ఏంటో, ఆయన నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఎలా దక్కించుకుంటాడో మనిషి, ఈరోజు మనం అధ్యయనం చేయబోతున్నాం, పరిశోధన చేయబోతున్నాం. మంచి విషయాలు మీకు చెబుతాను. అసలు మొట్టమొదట భూమి మీద ఎవరైనా యేసుక్రీస్తు చెప్పిన మాటను బట్టి, ఆ మాటలో ఉన్నదానిని బట్టి పోగొట్టుకుంటూ దక్కించుకుంటున్నారా అనే దానిని ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఆయన ఏమన్నాడు?
మీ ప్రాణం నా నిమిత్తం పోగొట్టుకుంటే మీరు దక్కించుకుంటారు అన్నాడు, దక్కించుకుంటే దానిని పోగొట్టుకుంటారన్నాడు. అసలు ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో, ఈ జీవితకాలంలో ఏదైనా పోగొట్టుకుంటూ దక్కించుకుంటున్నావా, ఏదైనా దక్కించుకుంటూ పోగొట్టుకుంటున్నావా అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రతి మనిషి జీవించాలంటే, బ్రతకాలంటే ఆహారం తినాలి, శక్తిని పొందాలి. అది ప్రతినిత్యం ఒక దైనందిన కార్యక్రమం. 3 పూట్ల ఆహారాన్ని తినేవాడై ఉండాలి, ఆ ఆహారాన్ని జీర్ణం చేసుకునేవాడై ఉండాలి, దాని నుంచి శక్తిని పొందేవాడై ఉండాలి, ఆ వ్యర్థ పదార్థాన్ని బహిర్భూమిలో విడిచిపెట్టేవాడై ఉండాలి. ఇది ఒక జీర్ణ వ్యవస్థ, జీర్ణక్రియ. ఇది సక్రమంగా జరిగితే ఒక వ్యక్తి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు, లేకపోతే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి ఆ వ్యక్తిని. ఇతడు ఆహారం తిన్నా శక్తి రావటం లేదండి, అప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కించాలంటారు. ద్రవ రూపంలో డైరెక్ట్గా శరీరంలోనికి ఎలాగైనా శక్తిని ఇవ్వాలి, లేకపోతే వ్యక్తి బ్రతకడు. అంటే వ్యక్తి బ్రతకాలి అంటే ఆరోగ్యాన్ని తినాలి, ఆహారాన్ని తినాలి, ఆహారాన్ని స్వీకరించాలి. అది లోన మండిపోవాలి, శక్తిగా మారాలి, ఆ శక్తిని శరీరానికి ఇవ్వాలి, బాహ్య పదార్థం బహిరంగ విసర్జనకు బయటకు వచ్చేయాలి. ప్రియమైన వారలారా, ఆహారం మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు దానిని కడుపులోనికి పోగొట్టుకుంటే మీ ప్రాణం దక్కుతుంది. బాగా అర్థం చేసుకోవాలి. మీరు ప్రతిరోజు మీరు చేస్తున్నదే ఆహారం తింటున్నప్పుడు ఎవరు ఇలా ఆలోచించి ఉండరు. కళ్ళ ముందు ప్లేటులో కనిపిస్తున్నది, కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నటువంటి ప్రతి పదార్థం, అది ద్రవ పదార్థం కావచ్చు, ఘన పదార్థం కావచ్చు, దానిని మీరు స్వీకరిస్తున్నప్పుడు దీనిని నేను పోగొట్టుకుంటే, అంటే మీరు తినకముందు కనిపించిన పదార్థం మరికొన్ని నిమిషాల్లో కనిపించదు. అది కనిపించకుండా మీరు మాయం చేసేస్తారు. మీ కళ్ళ ముందు మీరే కేజీ చికెన్ తెచ్చుకున్నారు, ఏమైపోయింది? బయట తుక్కులో ఏం పడేస్తున్నారు చెప్పండి? ఖాళీ సంచి పడేస్తున్నారు మీరు, దుమ్ములన్నీ పడేస్తున్నారు, మీరు పీల్చి పిప్పి చేసి దుమ్ములన్నీ పడేస్తున్నారు. మరి ఎసెన్స్ అంతా ఏమైపోయిందండి? ఆ తెచ్చుకున్న మాంసపు ముద్దంతా ఏమైపోయింది? ఆ తెచ్చుకున్న కాలేయం, లివర్ ఇవన్నీ ఏమైపోయినాయి? పోగొట్టుకున్నారు మీరు, దానిని పోగొట్టుకున్నారు. మీరు ఎక్కడ పోగొట్టుకున్నారు? సక్రమంగా పోగొట్టుకున్నారు. ఎక్కడో మీరు డస్ట్బిన్లో వేయలేదు, ఎక్కడో మీరు బయట డ్రైనేజీలో వేయలేదు, లేక ఎక్కడో మీరు దాచిపెట్టలేదు, మీ కడుపులో వేసుకున్నారు. దానిని క్రమంగా మంచి పద్ధతిలో దానిని పోగొట్టుకున్నారు. అందుకే దాని నుంచి మీకు శక్తి వచ్చింది. బాగా అర్థం చేసుకోవాలి. మీరు తెచ్చుకున్న, మీరు సంపాదించిన ఆహారాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు. అందులో నుంచి కొద్ది శక్తిని మీరు గ్రహిస్తున్నారు. ఆ శక్తి అయిపోయిన తర్వాత మరలా ఆహారం తీసుకుని దానిని లోపలికి పోగొట్టుకుంటున్నారు. మరలా శక్తి వస్తుంది మీకు. ఒక ఉద్యోగస్తుడు నెలంతా తాను పడినటువంటి కష్టాన్ని పోగొట్టుకుంటున్నాడు. తన కష్టం అంతా ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? నెలసరి జీతం కోసం, దానిని పొందడం కోసం, ఆ జీతం దక్కించుకోవటం కోసం తన కష్టమంతటిని పోగొట్టుకుంటున్నాడు. పోగొట్టుకుంటే దక్కించుకునేది. ఈ భూమి మీద చాలానే ఉన్నాయి ఇలాంటి ఉదాహరణలు. అంతెందుకండి, ప్రతి క్షణం మనం బ్రతుకుతున్నామంటే ఈ ప్రాణవాయువును మనం పీల్చాలి. ఆక్సిజన్ మీరు పీలుస్తున్నారా? పీల్చాలి. చాలా విస్తారమైనటువంటి పరిమాణంలో ఉన్న ఈ గాలిలో ఉన్న ఆక్సిజన్ ప్రతి మనిషికి ప్రాణవాయువు అవసరమైనది, అత్యవసరమైనది. మీరు దానిని లోపలికి సంగ్రహించి పోగొట్టుకొని మరలా బయటకు కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడుతున్నారు. మీరు పోగొట్టుకుంటున్నారు, దక్కించుకుంటున్నారు. పోగొట్టుకుంటున్నారు, దక్కించుకుంటున్నారు. ఏది? మీకు ముక్కు ముందు మీరు ఇలా వేలు పెట్టుకుంటే వేడిగా గాలి బయటకు వచ్చేస్తుంది. దాని కానీ లోపల ఉంచుకుందామని ప్రయత్నం చేయండి, మీరు టపీమని చచ్చిపోతారు. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఊరకనే వదిలిపెట్టేయటం ఈ ప్రకృతిలోనికి, లోపల కాసేపు ఉంచుకుందాం అనుకున్నారనుకోండి, అస్సలు మీరు బ్రతకలేరు. ఈ 2 నాసికారంధ్రాల ద్వారా ప్రతి క్షణం లోపలికి వెళ్ళిన ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్గా మారి వదిలేయాలి, బయటకు వచ్చేయాలి, లేకపోతే మీరు బ్రతకరు. ప్రియమైన వారలారా, దేవుడు ఎందుకు పెట్టాడు ఈ పద్ధతి? వాళ్ళని బ్రతికించలేడా? ఇంత బ్రతుకునిచ్చిన తండ్రి, శరీరాన్ని నిర్మించిన తండ్రి, ప్రకృతిని ఇంత చక్కగా తయారు చేసిన తండ్రి ఈ సిస్టమ్ ఎందుకు పెట్టాడు చెప్పండి? ప్రతి క్షణం మీరు ఆక్సిజన్ లోపలికి తీసుకోవాలి, వెంటనే కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలేయాలి, లేకపోతే మీరు మీ బ్రతుకును దక్కించుకోలేరు,
పోగొట్టుకుంటే దక్కించుకుంటారు. అసలు ఈ వివరణ అంతా మనకు తెలియకపోతే యేసుక్రీస్తు మాటలు ప్రత్యక్షంగా మనం బైబిల్లో చదివినప్పుడు ఏంటంటే పోగొట్టుకుంటే దక్కించుకుంటాం అని మీరు హేళనగా చూసుకోవచ్చు. యేసుక్రీస్తు ఇలా మాట్లాడేటండి, నా నిమిత్తం మీ ప్రాణం పోగొట్టుకుంటే దానిని దక్కించుకుంటారా? ఏంటండి యేసుక్రీస్తు మాటలు? పోగొట్టుకుంటే ఎలా దక్కించుకుంటామండి? దక్కించుకుంటేనే ఇంకా దక్కించుకుంటామేమో కదా. ఈ లోకంలో మనం ప్రాణం దక్కించుకోవాలి అని చాలామంది అనుకుంటున్నారు. ఇలాంటి వారందరికీ దేవుడు ప్రకృతిలో చాలా ఉదాహరణలు పెట్టాడు. మీరు పోగొట్టుకోకపోతే అసలు మీరు దక్కించుకోలేరు. ఈ ప్రకృతిలో చాలా విషయాలలో మీరు పోగొట్టుకుంటే దక్కించుకునేవి చాలానే ఉన్నప్పుడు యేసుక్రీస్తు మాటను కూడా మీరు చక్కగా ఆలోచించగలగాలి. ఆయన అందుకే అన్నాడు, ఈ మనుషులందరూ దక్కించుకోవాలనుకుంటారు ప్రాణాన్ని. అది కార్బన్ డైఆక్సైడ్ లాంటిది, అది ఒక బొగ్గు పులుసు వాయువు లాంటిది, అది ఒక విష పదార్థం లాంటిది. అలాగని మీ ప్రాణాన్ని నా కొరకు ఆత్మార్పణ చేయడం అనటం లేదు. ఆత్మహత్య చేసుకుని మీ ప్రాణాన్ని వెనువెంటనే ఇమ్మనటం లేదు. నా కొరకు మీ ప్రాణం ఇవ్వటం అంటే ఏంటో బైబిల్లో చక్కగా వ్రాయించాడు. యేసుక్రీస్తు తన కొరకు ప్రాణం పెట్టడం అంటే ఏంటో బైబిల్లో చక్కగా వ్రాయించాడు. ఆ మధ్య వార్తాపత్రికలో నేను ఒక వార్త చూశాను. గురూజీ మీద ఉన్నటువంటి ప్రేమతో ఇద్దరు శిష్యూజీలు ఏం చేశారంటే మంటలోనికి దూకేశారు. వారు తమ ప్రాణాన్ని ఇచ్చేశారు. గురూజీ వెళ్ళిపోయాడు. తన ఆయుష్ తీరి, తన సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఆయుష్కాలం తీరిపోయిన తర్వాత గురూజీ చచ్చిపోయాడు. ఈ గురూజీ చచ్చిపోయిన తర్వాత ఇద్దరు శిష్యులు లేఖ వ్రాసేసి చచ్చిపోయారు. వీరు కూడా ఆత్మార్పణ చేసుకున్నారు. ఎందుకు ఇలా చేసుకున్నారు అంటే గురూజీ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నారు. మా గురూజీ లేనప్పుడు మా బ్రతుకులు ఎందుకు, కనుక గురూజీతో పాటు మేము కూడా అగ్నిలో దూకేస్తున్నాం అన్నారు. యేసుక్రీస్తు మీ ప్రాణాలు అలా అడగలేదండి. యేసుక్రీస్తు తన నిమిత్తం తన కొరకు ప్రాణం పెట్టమన్నాడు. కానీ ఈ విధంగా కాదు ఆయన ప్రాణం పెట్టమన్నది. అసలు ఆ విధంగా మీరు యేసు కోసం ప్రాణం ఇస్తే మీ ప్రాణం దక్కించుకోరు. మీ ప్రాణం అస్సలు దక్కించుకోరు. అసలు యేసు మాటలు సమాజంలో చాలామందికి అర్థం కాలేదని అనుకుంటున్నాను నేను ఇంకా. ఎందుకంటే ఈస్టర్ వచ్చినప్పుడు, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు, అప్పుడప్పుడు క్రిస్మస్ వచ్చినప్పుడు కూడా చాలామంది సిలువ వేయించుకుంటుంటారు, దొంగ సిలువ. యేసుక్రీస్తు ఎప్పుడు సిలువ వేయించుకోమనలేదు, చెక్కకు మేకులు కొట్టించుకోమనలేదు, ఆరు బయట సిలువను మోసుకుని నడవమనలేదు. ఆయన తన నిమిత్తం ప్రాణం పెట్టడం అంటే ఏంటో బైబిల్లో చక్కగా వ్రాయించాడు. మీకు ముందు చెప్పినట్టుగా ఆహారాన్ని పోగొట్టుకోవాలి. ఎలా పోగొట్టుకోవాలి? ఒక క్రమమైన పద్ధతిలో పోగొట్టుకుంటేనే మీకు శక్తిని వస్తుంది. మీ ఒంటికి శక్తి రావాలంటే ఒక క్రమమైన పద్ధతి ఉంది. మీ పంటి కింద నమిలి లాలాజలంలో ఊరి అది లోపలికి ముద్దలుగా దిగినప్పుడు మాత్రమే అందులో ఉన్న శక్తి మీకు వస్తుంది. ఒక క్రమమైన పద్ధతి ఉంది దానికి. పోగొట్టుకోమన్నాడు కదా అని, కడుపులో పోగొట్టుకోమన్నాడు కదా అని ఒక గొట్టం పెట్టుకుని మొత్తం అంతా వేసేసుకున్నారు అనుకోండి, కలిపి మిక్సర్లో వేసేసి గ్రైండ్ చేసేసి ఆ ద్రవ పదార్థం అంతటిని లోపల మీరు వేసేసుకున్నారనుకోండి, టైం వేస్ట్ అని. అస్సలు మీకు జీర్ణం కాదు అది. ఎందుకంటే లాలాజలంలో చాలా రసాయనాలు ఉన్నాయి, లోపలికి వెళ్ళి చర్య చేయవలసినవి. దానికి ఒక పద్ధతి, దానికి ఒక క్రమం. అలాగే తన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా యేసుక్రీస్తు ఒక క్రమాన్ని చెప్పాడు, ఒక పద్ధతిని చెప్పాడు. దానిని ఒక్కసారి మరలా సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేయగలిగితే మార్కు సువార్తలో మరలా దీనిని గూర్చి యేసుక్రీస్తు పలికాడు. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనం. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. మరలా అదే సందర్భం, కానీ మరొక భక్తుని చేత వ్రాయించాడు ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో. మార్కు ఏ విధంగా రాస్తున్నాడు చూడండి, తన ప్రాణమును దక్కించుకొనివాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని రక్షించుకొనును. ఇక్కడ మరొక మాట ఆ వాక్యంలో మనకు కనిపిస్తుంది చూడండి. యేసుక్రీస్తు చెప్పిన మాటే, ప్రాణాన్ని దక్కించుకోవడాన్ని గురించి, పోగొట్టుకోవడాన్ని గురించి, మనుషులను గురించి చెప్పిన మాటే ఇది కూడా. అదే సందర్భానికి సంబంధించింది. కానీ ముందు మత్తయి రాసిన దానికంటే మార్కు సువార్తలో మరింత వివరణ మనకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే నా నిమిత్తము అనగా సువార్త నిమిత్తము అన్నాడు అక్కడ. అంటే మంచి మాటలు, మంచి వార్తలు, దేవుని రాజ్యానికి సంబంధించిన వార్తలు లోకంలో ఉన్న మనుషుల దగ్గరకు తీసుకువెళ్ళే పని సువార్త పని. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును.
ఏ ప్రాణమైతే తాను పోగొట్టుకుంటాడో, ఏ ప్రాణమైతే తాను సువార్త నిమిత్తము ఖర్చు చేస్తాడో ఆ ప్రాణమును దక్కించుకుంటాడు. బాగా అర్థం చేసుకోవాలి మీరు. భూమి మీద అనేక ఉదాహరణలు మనకు ఈ విషయంలో మనకు తేడా లేదు. ఈ విషయంలో మనకు నమ్మకం కుదిరింది. అదేంటంటే ఖచ్చితంగా దేనినైనా మనం దక్కించుకోవాలి అంటే కొంత పోగొట్టుకోవాలి. అది ఒక క్రమమైన పద్ధతిలో పోగొట్టుకోవాలి. ఒక మంచి ఉద్యోగం దక్కించుకోవాలంటే కొంత సమయం తీసుకోవాలి. మీరు కొంత కష్టాన్ని మీరు దాని కొరకు పడాలి, కొంత సాధన చేయాలి. మీరు మీ కాలాన్ని, కష్టాన్ని ఆ ఉద్యోగం కోసం మీరు పెట్టాలి, పోగొట్టుకోవాలి. అది ఒక క్రమమైన పద్ధతిలో. ఆ ఉద్యోగానికి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ఆ ప్రశ్నలు మీరు ప్రిపేర్ అవ్వాలి, ఆ సిలబస్ మీరు చదవాలి, దానికి ఒక క్రమమైన పద్ధతి పెట్టుకోవాలి. ఈ పద్ధతిలో మీరు సాధన చేసినప్పుడు ఒక మంచి ఫలితాన్ని మీరు పొందుతున్నారు. దేనినైనా చూడండి, మీరు పొందాలి అంటే, దక్కించుకోవాలి అంటే కొంత పోగొట్టుకోవాలి. కానీ ఎలా పోగొట్టుకోవాలనేది మనిషికి తెలియదు. ఎలా పోగొట్టుకోవాలి? అసలు భూమి మీద ఉన్నవన్నీ చిన్న చిన్నవి, ఇవన్నీ కేవలం తాత్కాలికమైనవి, క్షణికమైనవి. కానీ ప్రాణం అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. ఈ ప్రాణం విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేనిని గురించి మనం దక్కించుకోవటం, ఏది పోగొట్టుకోవాలో నేర్చుకోవటం తెలియకపోయినా పర్వాలేదు, కానీ ప్రాణం విషయంలో మాత్రం దీనిని ఎలా పోగొట్టుకోవాలో, ఎలా దక్కించుకోవాలో తెలియకపోతే చాలా నష్టపోతాం. ఎందుకంటే మనిషి జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ప్రాణం ఒక్కటే. అందుకే క్రింది మాటల్లో యేసుక్రీస్తు అంటాడు చూడండి. క్రింది మాటల్లో అంటున్నాడు చూడండి ఆయన, 8వ అధ్యాయం 36వ వచనం, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అన్నాడు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని, ప్రపంచ రాజ్యాలన్నీ అతనివే, ప్రపంచంలో ప్రతి దేశం యొక్క అధికారం తనదే, అయినా తన ప్రాణం పోయిందనుకోండి, ఆ అధికారం ఎవరిదవుతుంది? అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ముఖ్యమైనదంటూ ఏదైనా ఉంది అంటే అది ప్రాణం, డబ్బు కాదు, తనకున్న కులం కాదు, తానేదో పని చేస్తున్నాడు ఆ పని కాదు, ఉద్యోగం కాదు, తనకున్న పరపతి కాదు, తనకు వెనకున్న ఆస్తి కాదు, తనకున్న పేరు ప్రఖ్యాతలు కావు, తన ప్రాణం ముఖ్యం. ఇదే లేకపోతే మిగిలినవన్నీ ఎందుకు చెప్పండి? మనిషి ప్రాణమే లేకపోతే పేరు ప్రఖ్యాతలు ఉండి గొప్ప విలువైనవా? మనిషి ప్రాణాన్ని ముందు దక్కించుకోవాలి. ఆ ప్రాణం ఎలా దక్కించుకోవాలో ఇదిగో జీవగ్రంథంలో రాయబడి ఉంది. దానిని గురించో యేసు మాట్లాడాడు. ఆహారాన్ని గూర్చో లేక భూమి మీద చిన్న చిన్న వస్తువులను గూర్చో యేసుక్రీస్తు మాట్లాడటం లేదు. ప్రాణాన్ని గూర్చి సరాసరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మనిషి ఈ భూమి మీద ఉన్న బ్రతుకు కాలంలో ప్రాముఖ్యంగా ఆలోచించవలసింది ప్రాణాన్ని గూర్చే. సర్వలోకం కంటే ప్రాణం చాలా గొప్పది. మీ ముందు సర్వలోకాన్ని ఉంచి ఒకవైపు ప్రాణం ఉంచితే మీరు ప్రాణాన్ని కోరుకుంటారు. ఈరోజు ఆసుపత్రికి వెళ్ళిన ప్రతి రోగి చివరి దశలో ఉన్నప్పుడు తన ఆస్తినంతా ఇస్తాడు వైద్యునికి. నాకున్నదంతా ఇస్తాను, నన్ను బ్రతికించు అని బ్రతిమలాడతాడు. అంటే తన ప్రాణం చాలా విలువైనది, చాలా అమూల్యమైనది. అందుకే యేసుక్రీస్తు మీ ప్రాణాన్ని దక్కించుకోవటం ఎలా, దానిని నా నిమిత్తము సువార్త నిమిత్తం పోగొట్టుకుంటే మీరు దానిని దక్కించుకుంటారు అన్నాడు. పోగొట్టుకుంటే దక్కించుకుంటారు అన్నాడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఈ విషయాన్ని గురించి ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు నిమిత్తం, యేసు యొక్క వాక్యాన్ని ప్రకటించే నిమిత్తం మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అసలు పోయిన తర్వాత మరలా ఎలా దక్కించుకుంటామండి? భూమి మీద మరలా తిరిగి బ్రతుకుతామా? మరో తల్లి గర్భంలో మరలా ప్రవేశిస్తామా? మరో జన్మను కలిగి ఉంటామా? మీరు ఆహారాన్ని లోపల వేసుకుంటున్నారు, మరలా ఆహారంగానే బయటకు వస్తుంది అది? చెప్పండి. మీరు ఒక కష్టాన్ని పడుతున్నారు ఒక ఉద్యోగం పొందటానికి, మరలా ఆ కష్టమే అక్కడ ఉంటుందా? ఫలితం ఉంటుంది అక్కడ. ఆహారం తిన్నప్పుడు ఫలితం శక్తి మీకు కనిపిస్తుంది, కష్టపడినప్పుడు ఫలితం ఉద్యోగం కనిపిస్తుంది, ఉద్యోగంలో కష్టపడినప్పుడు ఫలితం జీతం కనిపిస్తుంది, కష్టం తర్వాత ఫలితం, పోగొట్టుకున్న దాని తర్వాత దక్కించుకునేది మారిపోతుంది. చూడండి, మనం పోగొట్టుకున్నదే మరలా మనకు దక్కితే దాని వలన గొప్పతనం ఏముంది? దానిని పోగొట్టుకుని మరొకటి దక్కించుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? పోగొట్టుకున్న దానికంటే దక్కించుకునేది గొప్పదై ఉండాలి. మొదటి విషయం, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ మహాజ్ఞానంలో మనిషి పోగొట్టుకుంటే, తన నిమిత్తము ప్రాణమును పోగొట్టుకుంటే, సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దానిని దక్కించుకొనును అన్నాడు. ఎక్కడ దక్కించుకుంటాడు? ఏ ప్రాణం దక్కించుకుంటాడు? ఈ భూమి మీద కాదు.
ఈ భూమి మీద మరలా తల్లి గర్భంలో కాదు, మరలా 60 ఏళ్ళు 70 ఏళ్ళు కాదు. దీనికి ఒక విశిష్టమైన బహుమానం, దీనికి ఒక విశిష్టమైనటువంటి జీవితం. దానిని కూడా యేసుక్రీస్తు వారు ప్రాణము అన్నారు, దానిని కూడా లైఫ్ అన్నారు ఆయన. ఈ భూమి మీద 60 సంవత్సరాలు 70 సంవత్సరాలలో మనిషి బ్రతికేది లైఫ్ అనుకుంటే, ప్రాణం అనుకుంటే, మరో లోకంలో మనిషి నిత్యం బ్రతికేది కూడా లైఫ్ అన్నాడు ఆయన, ప్రాణం అన్నాడు ఆయన, జీవితం అన్నాడు ఆయన. కనుక మనిషి ఈ భూమి మీద ఒకవేళ ఆయన నిమిత్తం లేక సువార్త నిమిత్తం మీరు దీనిని పోగొట్టుకుంటే దానిని మీరు దక్కించుకుంటారు. ఈ భూమి మీద కాదు, ఈ శరీరంలో కాదు. ఈ శరీరాన్ని అందరూ విడిచిపెట్టాల్సిందే. కానీ మీరు దక్కించుకునేది మరో లోకంలో మహోన్నతమైనటువంటి జీవితాన్ని అంటున్నాడు ఆయన. అందుకే ఆయన భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడటం ప్రారంభించాడు. పరలోక రాజ్యపు సంగతులను గురించి తెలియచేయటం ఆయన మొదలుపెట్టాడు. ప్రియమైన వారలారా, దీనిని గురించి ఒకంత ఇంకా మనం ఆలోచించి ఇందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పోగొట్టుకోవటం, దక్కించుకోవటం, ఈ విషయంలో మనకు ఒక మంచి ఉదాహరణగా భూమి మీద ఒక రైతు కనిపిస్తాడు. రైతు తాను పండించినటువంటి పంటనంతటిలో, తాను పొందినటువంటి పంట అంతటిలో కొంత భాగాన్ని విత్తనాల కోసం ఆ రైతు వేరు చేస్తాడు. ఆ తర్వాత మిగిలిన దానిని అతడు తినాలనుకుంటాడు, మిగిలిన దానిని బజారుకు తీసుకుని వెళ్ళి అమ్మాలనుకుంటాడు, తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వాలనుకుంటాడు, విక్రయం చేయాలనుకుంటాడు. కానీ దానికంటే ముందు రైతు ఆలోచించేదేంటో తెలుసా? మరలా ఈ భూమి మీద పంట వేయటానికి నేను కొన్ని విత్తనాలు వేరు చేయాలి, నేను కొన్ని విత్తనాలు వేరు చేయాలి, దాచిపెట్టాలి. ప్రభుత్వం కూడా, వ్యవసాయ శాఖ కూడా పండినటువంటి ధాన్యపు గింజలన్నింటినీ బజారులోకి తీసుకుని రావాలని ప్రయత్నం చేయదు. అందులో ఒక నిష్పత్తి ఉంటుంది. ఎందుకంటే ఈ ఖరీఫ్ సీజన్లో ప్రజలందరూ వరి గింజలు కానీ, ధాన్యపు గింజలు లేక ఆహార ధాన్యాలు ఏవైనా సరే, పప్పు ధాన్యాలు ఏవైనా సరే, వీటన్నిటినీ ప్రజలు తినటానికి కానీ లేక స్వీకరించడానికి కానీ వ్యవసాయ శాఖ ఒప్పుకోదు. ఎందుకంటే మరలా మరొక పంట వేయాలంటే అందులో కొంత భాగాన్ని దాచిపెట్టాలి, తీసేయాలి, పక్కన పెట్టేయాలి. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి మొక్క, భూమి మీద ఉన్న ప్రతి చెట్టు విత్తనం వలన బ్రతుకుతుంది, విత్తనం వలనే మొలకెత్తుతుంది. రైతు విత్తనాలను ఎందుకు వేరు చేస్తున్నాడు? తరువాత మరలా భూమిని సిద్ధపరిచి, తరువాత మరలా భూమిని దున్ని, ఆ దున్నబడినటువంటి నేలలో మరలా విత్తనాలన్నిటినీ జల్లేస్తాడు. రైతు విత్తనాలు జల్లేటప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచనలోకి తెచ్చుకోండి. అసలు రైతు గుప్పెడితో విత్తనాలు తీసుకుని అలా జల్లుకుంటూ వెళ్ళిపోతాడండి. అలా జల్లుతున్నప్పుడు రైతు ఈ భూమిలో నా విత్తనాలను పోగొట్టుకుంటున్నాను అనుకుంటాడు. దున్నబడిన నేలలో విత్తనాలు జల్లుతున్నటువంటి రైతు విత్తనాలు జల్లుతున్నప్పుడు ఏమాత్రం అతనికి ప్రయోజనం ఉండదు, ఏమాత్రం అతనికి ఫలితం ఉండదు. ఆ విత్తనాలు జల్లేటప్పుడు ఆ విత్తనాల వంక ఆశతో చూస్తూ జల్లుకుంటూ వెళ్ళిపోతూ ఈ విత్తనాలను నేను క్రమమైన పద్ధతిలో పోగొట్టుకుంటున్నాను అనుకుంటాడు. భూమిలో విత్తనాలన్నిటినీ పోగొట్టుకుంటాడు. అలా జల్లిన తర్వాత అతడు తీసుకువెళ్ళిన వేరుపరిచిన ధాన్యపు గింజలన్నిటినీ జల్లేసిన తర్వాత అతడు ఇంటికి వెళ్ళిపోతాడు, నిద్రపోతాడు, వాటిని గూర్చి మర్చిపోతాడు. ప్రియమైన వారలారా, ఈ పద్ధతిని దేవుడు ప్రతి వృక్షఫలంలో, ప్రతి ఫలంలో, ప్రతి కాయగూరలో దేవుడు ఎందుకు పెట్టాడంటే మనిషికి ఒక మంచి పాఠాన్ని నేర్పించటానికి. అసలు పండించేది భూమి, పండేది సూర్యుని వలన. ఈ భూమి మీద చెట్లు, ఈ భూమి మీద ఎన్నో ఫలాలు, వృక్షాలు, వీటన్నిటిని మనం చూస్తున్నప్పుడు ప్రతిదీ విత్తనం వలన బ్రతకాలి, విత్తనం వలన బ్రతకాలి. మనిషి వీటిని పూర్తిగా తినేయటానికి, పూర్తిగా ఆరగించటానికి కుదరదు అన్నాడు దేవుడు. ఇందులో నీవు తినగా కొన్నిటిని వేరు చేసేయాలి, నీవు తినకముందే వేరు చేసేయాలి. ఎందుకంటే నీకు తర్వాత మరలా బ్రతుకుండదు. నీవు మరలా మరొక కాలానికి, ఈ సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఈ మాసం అయిపోయిన తర్వాత, ఈ కాలం అయిపోయిన తర్వాత మరొక కాలానికి నీకు పంట రావాలి అంటే, పంట ఉండాలి అంటే ఖచ్చితంగా విత్తనం ఉండి తీరాలి. అందుకే నీవు ఇప్పుడు పస్తులు ఉన్నా సరే ఖచ్చితంగా విత్తనాలు నువ్వు దాచిపెట్టుకోవాలి. ఈ మధ్య
మనిషి బాగా సుఖమరిగాడు. అందుకే ఏమనుకున్నాడంటే, ద్రాక్ష పండు తింటుంటే మధ్యలో విత్తనాలు తగులుతున్నాయి, తినడం బాగోలేదు, అందువల్ల విత్తనాలు లేనటువంటి ద్రాక్ష పళ్ళు కనిపెట్టడం మొదలుపెట్టాడు. శాస్త్రవేత్త వాటిని సీడ్లెస్ అంటారు. ద్రాక్ష పళ్ళు తింటున్నప్పుడు మధ్యలో విత్తనాలు తగులుతుంటే బాగోలేదట, టైం వేస్ట్ అవుతుందంట. అందువల్ల తీసేయాలి, విత్తనాలన్నిటినీ తీసేయాలి. సీడ్లెస్ ద్రాక్ష పళ్ళు తయారు చేసుకోవాలి, సీడ్లెస్ యాపిల్స్ తయారు చేసుకోవాలి, సీడ్లెస్ కమలకాయలు తయారు చేసుకోవాలి, మధ్యలో విత్తనాలు ఉండకూడదు అనుకున్నాడు. 1 సంవత్సరం విత్తనాలు లేనటువంటి వృక్షఫలాలన్నింటినీ తేవటం ప్రారంభించాడండి. బ్రిటన్లో ఉన్న శాస్త్రవేత్తలు సీడ్లెస్ ఫలాలను, సీడ్లెస్ కాయగూరలను తీసుకుని రావడం ప్రారంభించారు. 1 సంవత్సరం కాలం తర్వాత వీరికి అర్థమైంది ఏంటంటే, మనం ఒకవేళ సీడ్లెస్ తయారు చేసుకుంటే అవి ఫలాలు కావచ్చు, కాయగూరలు కావచ్చు, మరేదైనా కావచ్చు. ఒకవేళ విత్తనాలు లేనివి మనం ఏమైనా తయారు చేసుకుంటే తరువాత సంవత్సరానికి మనకు అసలు వృక్ష ఫలాలే ఉండవు, తర్వాత సంవత్సరానికి మనకు కాయగూరలే ఉండవు. అందుకే వెంటనే మరలా ఇక సీడ్లెస్ మనం ఉపయోగించకూడదు, సీడ్లెస్ మనం తినకూడదు, వెంటనే సీడ్స్ కలిగినవి అంటే విత్తనాలు కలిగినవి తయారు చేయాలి అన్నాడు. అందుకే ఇప్పుడు మరలా మనకు బజారులో అన్ని విత్తనాలు కలిగినవి లభ్యమవుతున్నాయి. అసలు దేవుని మాటను మనిషి ఏనాడైనా పట్టించుకున్నాడా? దేవుడు ఈ విషయాన్ని ఎప్పుడు చెప్పాడో తెలుసా? దేవుడు ఈ విషయాన్ని ఎప్పుడు రాయించాడో తెలుసా? ఆదికాండం చూడండి ఒక్కసారి. దేవుడు ఈ సృష్టిని ప్రారంభించినప్పుడు ఏం వ్రాయించాడో చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను అన్నాడు. చూడండి, దేవుడు గడ్డి మీరు తినరు, అందుకే గడ్డి విత్తనాల గురించి మీకు చెప్పలేదు. మనిషిని గురించి ఆయన ఆలోచిస్తున్నప్పుడు, మనిషికి ఒక మంచి పాఠాన్ని నేర్పించాలని దేవుడు ప్రారంభంలోనే అనుకున్నప్పుడు ఆయన ఎంత మంచి రూపకల్పన చేశాడో చూడండి. దేవుడు గడ్డిని, అవి పశువులకి, దేవుడు గడ్డిని తర్వాత ఏమన్నాడు చూడండి, విత్తనములిచ్చు చెట్లు అన్నాడు. ఏ విత్తనాల గురించి అక్కడెందుకు మాట్లాడాడు ఆయన? విత్తనములిచ్చు చెట్లను గురించి అక్కడెందుకు మాట్లాడాడు ఆయన? అసలు ఈ సృష్టిలో విత్తనములిచ్చే చెట్లను ఎందుకు తయారు చేశాడు ఆయన? విత్తనములు తయారు చేయవలసిన అవసరం ఏముందో చెప్పండి. ఆ సృష్టికర్తకి అన్నీ చేయగలిగిన శక్తి సామర్థ్యాలున్న ఆ దేవునికి విత్తనములు ఇవ్వటం, ఆ విత్తనాలలో కొన్ని మనం దాచుకోవటం, ఆ విత్తనాలను మరలా తీసుకుని వెళ్ళి దున్నిన నేలలో వేయటం, వాటిని మొలకల కోసం మనం చూడటం, అవి వృక్షాలుగా ఎదిగేంత వరకు మనం వాటికి కాపు కాయటం, ఆ తర్వాత వాటి ఫలాన్ని మనం సంగ్రహించటం ఏంటండి ఇది? ఏదో పర్మనెంట్గా కొన్ని చెట్లు ఆయన ఇచ్చేయచ్చు కదా, అలా ఇవ్వలేదు ఆయన. నేను కేవలం విత్తనములిచ్చు చెట్లను ఇస్తాను, ఆ చెట్ల నుండి విత్తనములు వస్తాయి, ఆ విత్తనములను నీవు భద్రపరుచుకోవాలి, ఆ విత్తనములు తరువాత నీవు దున్నిన నేలలో పోగొట్టుకోవాలి, పోగొట్టుకున్న తర్వాత నీకు మరలా వృక్ష ఫలాలు వస్తాయి. ఇది దేవుడు పెట్టిన నిబంధన. 1వ అధ్యాయంలోనండి, మొదటి కాలంలో చూడండి దేవుడు ఎలాంటి మాటలు చెబుతున్నాడు. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మెలుపించునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. తమలో విత్తనములు గల చెట్లనే భూమి మొలిపించాలి తప్ప విత్తనములు లేని చెట్లను, సీడ్లెస్ చెట్లను భూమి మొలిపించకూడదు. దేవుని కంటే మనిషి గొప్పవాడా? దేవుడు పొరపాటున ఈ ఫలవృక్షాలలో విత్తనాలు పెట్టేశాడు, మనం సీడ్లెస్ తయారు చేసుకుందాం అనుకున్నాడు. ఈ మనిషి వెర్రివాడు, ఈ శాస్త్రవేత్త నిజంగా వెర్రివాడు. ఆ తర్వాత నాలుగు ఖర్చుకున్నాడు. సీడ్లెస్ వల్ల ప్రయోజనం ఉందా? తర్వాత ఏం తింటాం మనం? అసలు మన తర్వాత తరాల కోసం మా తర్వాత ఆలోచించవచ్చు. అసలు మనమేం తింటాం? మరో సంవత్సరం తర్వాత, మరికొన్ని సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా విత్తనాలు ఉండాలి, విత్తనాలు ఉన్న ఫలాలనే మనం తినాలి. అందుకే దేవుడు ఆ ప్రకారమే అవ్వాలి అన్నాడు, ఆ ప్రకారమే జరిగింది. అప్పుడు దానిని మంచిది అన్నాడు దేవుడు ఆదికాండంలో. ప్రియమైన వారలారా, ఒక రైతు విత్తనాలు చేతపట్టి తనకు పండినదంతా, తనకు వచ్చినటువంటి ఆ పంట పొలంలో అంతా అతను తినకుండా, అంతటినీ తాను ఖర్చు పెట్టుకోకుండా కొంత భాగాన్ని పక్కకు తీస్తున్నాడు. కొంత భాగాన్ని మరలా ఆయన తాను పండించినటువంటి పొలానికి వెళ్ళి దానిని సిద్ధపరిచి ఒక క్రమమైన పద్ధతిలో ఆ దాచిపెట్టినటువంటి విత్తనాలన్నింటినీ పోగొట్టుకుంటున్నాడు, జల్లుతున్నాడు. ఎందుకో తెలుసా? మరలా అతను దక్కించుకోవటానికి.
మరలా అతను భూమి మీద పంటను దక్కించుకోవటానికి, ఆహారాన్ని దక్కించుకోవటానికి ఒక విత్తనం మనకు పాఠాన్ని నేర్పిస్తుంది. విత్తనాన్ని పోగొట్టుకుంటే విత్తనమే దక్కించుకుంటున్నాడా, పంట దక్కించుకుంటున్నాడా చెప్పండి? జాగ్రత్తగా ఆలోచించాలి ఈ సమాజం. ఈ భూమి మీద మంచి పనులు చేస్తే మరలా ఆ తల్లి గర్భాన మరలా మనిషిగా పుడతానంటాడు ఒకడు. ఎందుకయ్యా ఇంక ఈ జీవితం? ఈ జన్మలోనే సరిగ్గా బ్రతకలేని మనం, ఈ జన్మలోనే ఈ బ్రతుకు పరమార్థాన్ని సాధించలేని మనం మరలా మరొక తల్లి గర్భాన పుట్టడానికి ఆలోచిస్తున్నావా? రైతు విత్తనాలు విత్తి మరలా విత్తనాల కోసం వెళ్ళటం లేదు పంటలోనికి, పొలంలోనికి. మరి వేటి కోసం వెళ్తున్నాడో తెలుసా? ఒక్కొక్క విత్తనం నుండి ఎంతో పంట కావాలి ఆయనకి. ఒక విత్తనం నుండి మరలా ఒక గింజ వస్తే ఆయనకు ప్రయోజనం లేదు. ఎందుకు పోగొట్టుకున్నానా అని ఆలోచిస్తాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. తరువాత అతడు చేసిన అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్యలు చూస్తున్నారుగా. అతనికి వేల కొద్దీ బస్తాలు కావాలి. ఒక గింజను అతడు పోగొట్టుకుంటే దానికి ప్రతిఫలంగా అతనికి చాలా గింజలు కావాలి. అప్పుడు రైతు సంతోషిస్తాడు. ఇదే యేసు చెప్పాడు, మీ ప్రాణమును మీరు పోగొట్టుకుంటే నా నిమిత్తం పోగొట్టుకోవాలి. మీరు దున్నబడిన పొలంలో, నీ పొలంలో వేసుకో విత్తనాలు. వెళ్ళి దున్నబడిందే కదా అని ప్రక్కవాడి పొలంలో వేసాడు అనుకోండి, వెళ్ళి పంట అంతా ఎవరికి వస్తుంది? విత్తనాలు నీ పొలంలో పోగొట్టుకోలేదు నీవు. బాగా అర్థం చేసుకోవాలి మీరు. ప్రియమైన వారలారా, మీ జీవితాన్ని, మీ ప్రాణాన్ని ఎలా పోగొట్టుకోవాలో మీరు ఆలోచించండి. అపవాది కోసం పోగొట్టుకుంటున్నారా? లోకంలో ఉన్న సుఖాల కోసం పోగొట్టుకుంటున్నారా? పక్కవాడి పొలంలో వేస్తున్నారనమాట. అప్పుడు మీరు దక్కించుకునేది పంటను కాదు, నాశనం అవుతారు, మీరు నష్టపోతారు మీరు. ఇప్పుడు మంచి మాట, కీర్తనల గ్రంథంలో రాయబడిన ఒక చక్కని మాట, మంచి పాఠం. యేసుక్రీస్తు అసలు ఈ మాట ఎందుకు వ్రాయించాడో ఇప్పుడు అర్థమవుతుంది మీకు. కీర్తనల గ్రంథం 126వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 5-6 వచనాలు. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు అంటున్నాడు చూడండి. అదే సందర్భంలోకి మనం వచ్చాం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు అంటున్నాడు చూడండి. ఒక క్రమమైన పద్ధతిలో తనకు లభించినటువంటి పంటను అంతటినీ అతడు ఆరగించకుండా, అనుభవించకుండా ఆ పంటలో కొంత దానిని అతడు జాగ్రత్త పెట్టుకున్నాడు. ఎందుకంటే పోగొట్టుకుంటే దక్కించుకుంటారన్న యేసు మాట ఆ రైతుకు అర్థమైంది. చూసారా ఎందుకు రాశాడు అనుకుంటున్నాడు? పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాట రైతు గురించో, విత్తనాల గురించో భయపడి, బాధపడి కాదు. ఈ లోకానికి ఈ పాఠాలు బాగా తెలుసు. మనం చెప్పకముందే, యేసు చెప్పకముందే, బైబిల్లో వ్రాయకముందే ఈ లోకానికి అసలు ఆరగించటాన్ని గురించి, ఆహార గింజలను గురించి, ఆహార ధాన్యాల గురించి బాగా తెలుసు. గింజలను దాచుకుంటున్నారు, గింజలను వారు విత్తుకుంటున్నారు, ఆ తర్వాత వాటిలో నుంచి ఫలాన్ని వారు పొందుతున్నారు. దీని గురించి వీరికి వ్యవసాయ శాస్త్రం ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు వ్యవసాయ శాస్త్రాన్ని గురించిన పాఠం ఇక్కడ చెప్పటం లేదు. విత్తనాన్ని చూచి మీరు పాఠం నేర్చుకోండి అన్నాడు. అందుకు రాయించాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఈ విషయం మాకు తెలుసండి అనొచ్చు మీరు, కానీ ఏం తెలుసు మీకు? రైతు వెళతాడని తెలుసు, రైతు విత్తనాలు వేస్తాడని తెలుసు, ఆ తర్వాత పంటను తీసుకుంటాడని తెలుసు, ఆ తర్వాత అమ్ముకుంటాడని తెలుసు. అంతవరకు మీకు తెలిస్తే మీ ప్రాణాన్ని మీరు దక్కించుకోలేరు. మీకు మహాజ్ఞానం తెలియదు. మీకు విషయం అర్థం కావాలి. అసలు ఈ పద్ధతిని దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడు? భూమి తనంతట తాను ఇవ్వచ్చుగా. అసలు రైతు వెళ్ళవలసిన అవసరం ఎందుకు? రైతు విత్తనాలు చల్లవలసిన అవసరం ఎందుకు? భూమి తనంతట తానే మొలిపించవచ్చుగా. ఎన్నో అడవులలో మనం వేయకుండానే భూమి మొలిపిస్తుందే. ఎన్నో మొక్కలను, ఎన్నో జంతువులు పెరుగుతున్నాయే, ఎన్నో ఆకాశ పక్షులు పెరుగుతున్నాయే. ఆ విధంగానే మన పంట కూడా పండవచ్చుగా, మన ఆహారం కూడా తయారు చేయబడవచ్చుగా. కానీ అలా అవ్వటం లేదు. మీరు విత్తనాలు చల్లాలి, మీరు కన్నీళ్లు విడుచుచు విత్తనాలు చల్లాలి. చూడండి ఏమన్నాడు? ఒకడు కన్నీళ్లు విడుచుచు విత్తనములు విత్తుతుంటే సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని. ఎంత చక్కగా వ్రాయించాడో చూడండి. బస్తాలు బస్తాలు గింజలు వేయవలసిన అవసరం లేదన్నాడు. మీరు వాటిని అనుభవించండి, మీరు వాటిని తినండి, కానీ అందులో పిడికెడు విత్తనాలు బయటకు తీయండి.
ఆ భూమికి కావలసిన విత్తనాలు మాత్రం మీరు బయటకు తీయండి. పిడికొడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును అంటున్నాడు. చూడండి, సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. అతడు విత్తినవన్నీ, అతడు మోసుకొస్తున్నవన్నీ. భూమి మీద ప్రియమైన వారలారా, అతి చిన్న ఆయుష్కాలాన్ని కలిగిన మనం ఈ పంటను జాగ్రత్తగా విత్తాలి. ఈ పంటను, ఈ భూమి మీద ఉన్నటువంటి మన వ్యక్తిత్వాన్ని, మన జీవితాన్ని, మన బ్రతుకు కాలాన్ని జాగ్రత్తగా గడపాలి. అందుకే యేసు చాలా ప్రేమతో ఈ మాటలు చెప్పాడు. లోకం కొరకు మీ ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నారా? లోకం కొరకు మీరు మీ బ్రతుకును అనుభవించాలనుకుంటున్నారా? మీరు దానిని ఖచ్చితంగా పోగొట్టుకుంటారు, దక్కించుకోలేరు. మీ ప్రాణం దక్కించుకోవాలనే ఆశతో ఈ భూమి మీద ఈ ప్రాణాన్ని నా నిమిత్తము, సువార్త నిమిత్తం పోగొట్టుకునే ఉద్దేశం లేక ఒక క్రమమైన పద్ధతిలో ఈ ప్రాణాన్ని ఇవ్వటం మీకు ఇష్టం లేక ఈ ప్రాణాన్ని దక్కించుకోవాలనే యావలో ఉన్నారు మీరు. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీ ప్రాణాన్ని మీరు పోగొట్టుకుంటారు. ఖచ్చితంగా మీ ప్రాణం మీరు పోగొట్టుకుంటారు. రైతు తన పొలాన్ని అలాగే ఒకవైపు చూస్తూ మరోవైపు తాను దాచిన విత్తనాలను కూడా అతడే అరగించాడు అనుకుందాం, అతడే తినేశాడు అనుకుందాం. ఆ తర్వాత ఆ పొలంలో విత్తనాలు ఎక్కడవో చెప్పండి. ఆ తర్వాత సంతోషగానంతో పనులు ఎక్కడవో చెప్పండి. ఇదే మనిషి జీవితానికి అన్వయించుకుంటే యేసుక్రీస్తు తర్వాత లూకాసు వార్తలో ఒక చక్కని మాట వ్రాయించాడు. చూడండి, అసలు రైతును గూర్చి, విత్తనాలను గూర్చి ఎందుకు చెప్పాడో ఆ భావాన్ని మరలా ఇక్కడ తెలియజేస్తున్నాడు. లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనం. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. విత్తనం అంటే ఆ విత్తనం అనుకోకండి. రైతు అనగానే భూమి మీద పంటను పండించేటువంటి రైతు అనుకోకండి. అది కేవలం ఉపమానంగా, ఒక పోలికగా, ఒక గుర్తుగా మీకు చెప్పబడింది. అందులో శాస్త్రాలు, అందులో మెలకువలు నేర్చుకుంటారని కాదు, వెళ్ళి మీరు రైతు పని చేస్తారని కాదు. మీకు చెప్పబడిన పాఠ్యభాగంలో విత్తనం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యము. విత్తనం దేవుని వాక్యం. ఇప్పుడు మీ ప్రాణాన్ని గురించి ఆలోచించుకుంటే, ఈ ప్రాణాన్ని దక్కించుకోవాలని మీరు నిజంగా ఆశపడితే ఈ విత్తనాన్ని మీరు చల్లాలి. దేవుని వాక్యము అనే విత్తనాన్ని మీరు చల్లాలి. ఎలాంటిదిగా చల్లాలి, ఎక్కడ చల్లాలి, ఇది జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. దేవుని వాక్యమే. విత్తనమే కదా అని రైతు రోడ్డు మీద చల్లాడు అనుకోండి, విత్తనమే కదా అని రైతు నదిలో చల్లాడు అనుకోండి, లేక సముద్రంలో చల్లాడు అనుకోండి, ఇంటిలో చల్లుకున్నాడు అనుకోండి, గాలిలో చల్లుకున్నాడు అనుకోండి, ప్రయోజనం ఏంటి చెప్పండి? తన పొలానికి వెళ్ళాలి, సిద్ధపరచాలి. ఆ దున్నినటువంటి ఆ భూమిలో ఒక క్రమమైన పద్ధతిలో అతడు విత్తనాలు చల్లాలి. అప్పుడే అతడు సంతోషగానంతో పనులు మోసుకుని వెళ్తాడు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం మీ చేతుల్లో ఉంది. దేవుని వాక్యం ఈరోజు ప్రతి ఒక్క మనిషికి అందుబాటులో ఉంది. ఇదేమి అంత ఖరీదైన పుస్తకం కాదండి. ఈ భూమి మీద దేవుని వాక్యం, బైబిల్ అనేది ఖరీదైన పుస్తకం మాత్రం కాదు. మీ తండ్రి అనే దేవుని చలవ వల్ల మీ చేతుల్లోనికి చాలా సునాయాసంగా వచ్చింది ఈ పుస్తకం. వేల రూపాయలు, వందల రూపాయలు చెల్లించి కొనుక్కునే పుస్తకం కాదు ఇది. చాలా తేలికగా మీరు సంపాదించుకునే పుస్తకం. కానీ మనిషి ఇందులో ఉన్న సారాన్ని గ్రహించలేకపోయాడు, ఇందులో ఉన్న భాగ్యాన్ని పొందలేకపోయాడు. నిజంగా ఈ దేవుని వాక్యాన్ని క్రమమైన పద్ధతిలో మనుషులకు ఇచ్చి, మనుషులకు చల్లి, ఈ దేవుని వాక్యాన్ని మీరు దేవుని వాక్య ప్రకటనలో, సువార్త పనిలో గనుక మీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే, దేవుని వాక్యాన్ని ప్రకటించి పోగొట్టుకుంటుంటే ఈ ప్రాణాన్ని ఖచ్చితంగా దక్కించుకుంటారు. ఎలా దక్కించుకుంటారో దేవుడు చెప్పాడు. ఎలా వినియోగిస్తే ఈ ప్రాణం మీకు దక్కుతుందో చెప్పాడు. ఆ దక్కే ప్రాణమే పరలోకంలో, ఈ భూమి మీద కాదు. మరలా కాకిగానో కుక్కగానో మరో మనిషి కడుపునో కాదు. మీరు ఒకవేళ ఈ ప్రాణాన్ని సువార్త నిమిత్తము, యేసు నిమిత్తం మీరు పోగొట్టుకుంటే దానిని మీరు దక్కించుకునేది మరో లోకంలో, ఈ లోకంలో కాదు. ఈ లోకంలో ఆత్మలు జీవించవు. ఈ లోకంలో ఈ ఆత్మలకు మరో శరీరం జీవించేటువంటి అవకాశం లేదు. ఈ ఆత్మకు మరో కాలం ఉంది, ఈ ఆత్మకు మరో జీవితం ఉంది, ఈ ఆత్మకు మరో దేహం ఉంది. మహిమ శరీరం అన్నాడు దానిని. ఇది గనుక మీరు సంపాదించుకోవాలనుకుంటే, సంతోషగానంతో పనులు మోసుకుని రావాలి అనుకుంటే, నిజంగా నా ప్రాణం నేను దక్కించుకోవాలి అనుకుంటే, ఈ భూమి మీద క్రమమైన పద్ధతిలో దీనిని పోగొట్టుకోండి.
క్రమమైన పద్ధతిలో ఆహారం తినండి, కాదనలేదు. వస్త్రం వేసుకోండి, కాదనలేదు. భూమి మీద మీ పనులు మీరు చేయండి, కాదనలేదు యేసుక్రీస్తు. కానీ మీ ప్రాణం ఎవరి కొరకు పోగొడుతున్నారు? మీ ప్రాణం ఎవరి కొరకు పోగొడుతున్నారు? ఈరోజు యువతను చూడండి, టీనేజ్లో ఉన్న యువత వారి ప్రాణాన్ని ఎవరి కొరకు పోగొట్టుకుంటున్నారు? చదువుకోమనండి, కాదనలేదు. బైబిల్ వద్దందా? చదువుకోవద్దని బైబిల్ అందా? 24 గంటలు దేవుని సేవేనండి అందా బైబిల్? చదువుకోండి, మీరు విజ్ఞానాన్ని సంపాదించండి. కానీ ఈ యువత నిరంతరం చదువుతూనే ఉందా? చదువు కంటే ఎక్కువగా ఈరోజు యువత సెల్ ఫోన్తో ఉంది, సినీ మీడియాతో ఉంది, మనుషులతో ఉంది, లోకంతో ఉంది. చదువుతో ఎంతండి? నాటకం వారు చెప్పేదంతా. చదువుతూ ఉన్నామండి మేము అంటారా? టీనేజ్ అంతా ఎంత ఉన్నారు వారు చదువుతో? ఎంత కాలం ఉంటున్నారు వారు? ఎంత సమయం గడుపుతున్నారు చదువుతో? చాలా కొద్ది సమయం. 24 గంటల్లో 4 గంటలు కూడా వారు చదువుతో గడపరు. మరి మిగిలిన సమయం జాగ్రత్తగా ఆలోచించండి. నాట్ ఓన్లీ టీనేజ్, యుక్త వయసులో ఉన్న వారిని గుర్చే కాదు, ఇందులో మహిళలు, ఇందులో పురుషులు, ఇందులో వ్యాపారస్తులు, ఇందులో విద్యావేత్తలు, ఇందులో చదువు నేర్పేవారు, ఇందులో కళాశాలలు నిర్వహించేవారు, ఇందులో పదవి కలిగిన వారు, రాజకీయం చేసేవారు, ఇందులో నటీనటులు ఎంతమంది ఉన్నారండి. మీ పనులు మీరు చేసుకోండి, మీ జానడి పొట్టను పోషించుకోవడానికి. దానికి ఎక్కువ సమయం మీరు కేటాయించనక్కర్లేదు. మీ జానడి పొట్టను పోషించుకోవడానికి జీవితకాలం అంతా దాని కొరకే మీరు అవసరం లేదు. ఏదో వెనక వెయ్యాలనుకుంటే బ్రతకాలి. మేడలు, మిద్దెలు, పొలం పక్కన పొలం, ఊరి పక్కన ఊరు, పదవి తర్వాత పదవి మీరు సంపాదించుకోవాలి అనుకుంటే నిరంతరం దాని మీద ఉండాలి. కానీ మీరు సరిపెట్టుకుంటే రోజుకి 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు చాలండి. మరి మిగిలిన సమయం మీరు మీ ప్రాణాన్ని యేసు కొరకు, సువార్త కొరకు ఇవ్వాలి. దట్ ఈస్ ద రూల్. అదేనండి నియమం, అదేనండి రూల్. కుంటి సాకులు చెప్పకూడదు దేవుని దగ్గర, నాకు సమయం లేదండి అని. సమయం లేకుండా ఉన్నావు అంటే ఖచ్చితంగా నీ జీవితంలో ప్రాధాన్యత దేనికో ఇచ్చావు. నువ్వు ఒక సినీ రంగానికి ఇచ్చి ఉండొచ్చు, నీ శరీర పోషణ కొరకు ఇచ్చి ఉండొచ్చు, ఆస్తుల సంపాదన కొరకు ఇచ్చి ఉండొచ్చు. ప్రియమైన వారులారా, మీ ప్రాణం దక్కించుకోవటం చాలా ముఖ్యం. మీకు రోగం వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్ళిపోతారు, ఏ పని చెప్పరు. అన్ని పనుల తర్వాతే ముందు ఆసుపత్రి. ఎక్కడుంది 108? 108కి ఫోన్ చేసిన తర్వాత అది రాకపోతే చాలా గంగరెక్కిపోతారు. ఎక్కడుంది ఇంకా మీకు ఫోన్ చేసి ఎంతకాలం అయింది ఇంకా రాలేదేంటి? ఎమర్జెన్సీగా మీరు వెళ్ళిపోవాలి. ఏ రోగం వస్తే అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు ఆసుపత్రికి? దానికంటే ముఖ్యమైనది మరిది. మీ ప్రాణం దక్కించుకోవటం, పరలోకంలో మీ ప్రాణం దక్కించుకోవటానికి ఈ భూమి మీద యేసు నిమిత్తం, సువార్త నిమిత్తం, దేవుని వాక్యం ప్రకటించటం, దీని నిమిత్తం మీ ప్రాణం పోగొట్టుకోవటం అనేది ఐసీయూ కంటే చాలా ఎమర్జెన్సీ. ఇది ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే ఏ క్షణాన ఈ బుడగ పేలిపోతుందో తెలియదు, ఏ క్షణాన ఈ గడ్డి వాడిపోతుందో తెలియదు, పచ్చగడ్డి ఏ క్షణాన వాడిపోతుందో తెలియదు. దానితో పోల్చాడు మన బ్రతుకును. చూడండి ఒక్కసారి, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. సర్వశరీరులు గడ్డిని పోలినవారు. సర్వశరీరులు, ధనవంతులు, పేదవారు, తక్కువ ఆయుష్ కలిగిన వారు, అందచందాలు కలిగిన వారు, దేహ దారుఢ్యం కలిగిన వారు, ఎక్సర్సైజ్లు చేసిన వారు, అందరూ సర్వశరీరులు ఎవరో చూడండి, గడ్డిని పోలిన వారు. ఏంటి, సల్మాన్ ఖాన్ కూడా గడ్డేనా అనుకోవచ్చు మీరు. మరి స్ట్రాంగ్ బాడీ కదండి. కరణం మల్లేశ్వరి కూడా గడ్డేనా? గడ్డే. సైనా నెహ్వాల్ గడ్డే. మన చంద్రబాబు నాయుడు గారు గడ్డే. మరి మోడీ గారు ఆయన గడ్డే. అందరూ గడ్డని పోలినవారు, మనుషులు కదండి. సర్వశరీరులు గడ్డిని పోలినవారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? చూడండి, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. నిత్య సత్యం ఇది. ఒకవేళ లేదండి నా గడ్డి ఎండదు, నా పువ్వు రాలదు అనేవాడు ఎవడని ఉంటే చెప్పండి, వాడిని తీసేద్దాం ఆ లిస్టులోంచి. అందరికీ నెత్తి మీద ఉన్న ఎంటుకలన్నీ పండిపోతున్నాయి, ఊడిపోతున్నాయి, నోట్లో ఉన్న పళ్ళన్నీ రాలిపోతున్నాయి, ఎముకలు వలిసిపోతున్నాయి, చర్మం వాడిపోతుంది, డిస్కులు అరిగిపోతున్నాయి, రక్తం పాడైపోతుంది, ఆయాసం, దగ్గు, ఎక్కువసేపు నడవలేవు, ఎక్కువసేపు కూర్చోలేవు. ఏంటి దీని అంతటి కారణం? గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోవటానికి సిద్ధంగా ఉంది. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు. నువ్వెంత గొప్పవాడువైనా, నువ్వు ఎంత అధికారం కలిగిన వాడువైనా, నీ దగ్గర ఎంత
శారీరక బలం ఉన్నా ఏమన్నాడో తెలుసా? గడ్డివాడును పువ్వు రాలును. చూడండి ఏమన్నాడు? అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. దీనినే ప్రకటించండి, మీరు దీనినే లోకానికి తెలియచేయండి. ఈ భావం తెలియచేయండి లోకానికి. మనుషులకు, సర్వశరీరులకు ఈ భావాన్ని తెలియచేయండి. అప్పుడు లోకం కోసం మనిషి బ్రతకాలనుకోడు. తనది కాని లోకం కోసం తాను బ్రతకకూడని జీవితాన్ని అతడు బ్రతకాలనుకోడు. అతడు బ్రతకవలసిన జీవితాన్ని బ్రతకాలనుకుంటాడు. అసలులోనికి వస్తాడు, నిజంలోనికి వస్తాడు, వాస్తవంలోనికి వస్తాడు. అవును, నిజంగా నా ప్రాణం దక్కించుకోవాలనుకుంటే ఈ భూమి మీద నేను దీనిని పిడికడు విత్తనాలుగా పోగొట్టుకోవాలి, క్రమమైన పద్ధతిలో పోగొట్టుకోవాలి. అలా పోగొట్టుకోకపోతే అసలు నా ప్రాణం దక్కదు. మిగిలినవన్నీ తరువాత. మీ సంపద, మీ ఉద్యోగం, మీ తరువాత ఉన్నటువంటి మీ బంధువర్గాలు, మీ కులం, మీ గోత్రం, ఇవన్నీ తర్వాత. కానీ ముందు మీ ప్రాణం దక్కించుకోవాలనుకుంటే సమాజాన్ని బ్రతికించండి. సమాజంలోనికి వెళ్ళి నీతి మాటలు చెప్పండి, నీతి వాక్యాన్ని బోధించండి, నీతి వాక్యాన్ని తెలియచేయండి, మనుషులను కట్టండి, మనుషులను బ్రతికించండి. అప్పుడు ఈ పనిలో కనుక మీరు మీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఖచ్చితంగా దీనికి ఆయన హామీ ఇచ్చాడు, మీ ప్రాణాన్ని మీరు దక్కించుకుంటారని. ఉదాహరణగా రుజువుగా చూపించాడు కూడా. ప్రపంచంలో ఎవరూ చూపించలేదు ఈ రుజువు. చనిపోయిన తర్వాత తిరిగి లేవటం. మామూలు వ్యక్తిగా తిరిగి లేవలేదు. మరలా కన్యమరీ గర్భంలో పుట్టినటువంటి వాడుగా మనకు కనిపించలేదు. ఆనాటి శిష్యులకు కనిపించలేదు. ఒక మహిమ శరీరంతో కనిపించాడు ఆ రోజు. తలుపులు వేసి ఉన్నటువంటి గదిలోనికి కూడా శిష్యుల మధ్యలోనికి ఆయన వచ్చాడు. ఆయన ఆకాశానికి, తండ్రి ఉన్న లోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. తండ్రి కుడి పార్శ్వం ఆసీనుడయ్యాడు. ఎందుకంటే ఒక ఉదాహరణ చూపించాడు మీకు. భూమి మీద ఉన్న వాటిని చూచి నమ్మలేకపోతున్నారని. ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నా నమ్మలేకపోతున్నారు. ఆహారాన్ని తీసుకుని శక్తిని పొందుతున్నా నమ్మలేకపోతున్నారు. మీ దైనందిన జీవితంలో ఎన్నో కనిపిస్తున్నా నమ్మలేకపోతున్నారు. రైతు యొక్క విత్తనాలను గూర్చి, పనులను గూర్చి ఆయన వ్రాయించినా నమ్మలేకపోతున్నారు. అందుకే ఇంక చిట్ట చివరిగా యేసుక్రీస్తును భూమి మీదకు పంపించాడు దేవుడు. తండ్రి, నాయన నువ్వు వెళ్ళాలి. ప్రకృతిలో ఉన్న వాటిని చూసి మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు. నీవు వెళ్ళి చిట్ట చివరి రుజువును ఒక్కదానిని చూపించు. నీ ప్రాణమును పోగొట్టుకో. నీ ప్రాణమును వాక్యం కొరకు పోగొట్టుకోవడం అంటే ఎలాగో చూపించు ఈ మనుషులకు. ఆ తర్వాత నీవు దానిని ఎలా సంపాదించుకుంటావో కూడా చూపించు. అప్పుడు ఈ మనుషులందరూ నమ్ముతారేమో. నమ్మిన వారికి నిత్య జీవం. ఇదే చిట్ట చివరి రుజువు, ఇదే చిట్ట చివరి ఉపమానం. మనకు చెప్పబడినటువంటి చిట్ట చివరి ఉదాహరణ యేసుక్రీస్తు ఒక్కడేనండి. ఇన్ని చూసిన తర్వాత, ఇన్ని విన్న తర్వాత, చరిత్రలో ఇన్ని నిజాలు గమనించిన తర్వాత ఇప్పటికైనా మనం మేలుకొనకపోతే, ఇంకా లోకం కొరకే నా ప్రాణాన్ని ఇవ్వాలి అనుకుంటే మీ ప్రాణం ఖచ్చితంగా మీరు పోగొట్టుకుంటారు. కానీ ఇప్పుడే మీరు మంచి నిర్ణయం తీసుకొని దేవుని వాక్య ప్రకటనలో ఈ ప్రాణాన్ని కనుక పోగొట్టుకోవాలనే ఒక సదుద్దేశంతో ఇక్కడ నుంచి మీరు అడుగులు వేస్తే మీ ప్రాణాన్ని దక్కించుకుంటారు. మంచి నిర్ణయం తీసుకోండి.